దశమహావిద్యలలో 7వ శక్తి ధూమవతీ దేవి. దశమహావిద్యలలో అత్యంత విలక్షణమైన రూపం ధూమవతీ దేవి. ఈమెను విధవ రూపంలో ఉన్న తల్లి అని పిలుస్తారు. సాధారణంగా దేవతలు అలంకారాలతో కనిపిస్తారు, కాని ధూమవతీ దేవి అలంకారాలు లేని తెల్లని చీర ధరించిన రూపంలో దర్శనమిస్తుంది. ఈమె వాహనం కాకి. ఇది అశుభానికి కాదు, మృత్యువుపై విజయాన్ని సూచిస్తుంది. ఈమె చేతిలో వస్తువు చేట. ఇది అనవసరమైన వాటిని వదిలేసి సత్యాన్ని గ్రహించమని చెబుతుంది. ధూమవతి అంటే ధూమము అంటే పొగ. సృష్టి అంతమైనప్పుడు మిగిలే పొగలాంటి శూన్యమే ఈమె. ఈమెను అలక్ష్మి అని కూడా అంటారు, అంటే లక్ష్మీదేవికి సోదరి. మనుషుల్లోని ఆకలి, దాహం మరియు దుఃఖాన్ని ఈమె సూచిస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలి అనేది ఈమె ఇచ్చే సందేశం. ఈమెను ఎందుకు పూజిస్తారు అంటే, శత్రువులపై విజయం సాధించడానికి మరియు భయం నుండి విముక్తి పొందడానికి ధూమవతి సాధన చేస్తారు. ముఖ్యంగా మనోబలాన్ని పెంచుకోవడానికి ఈమె ఆరాధన ప్రత్యేకం. ప్రపంచంలోని భ్రమలను అంటే మాయను తొలగించి మోక్షమార్గాన్ని చూపే తల్లి ఈమె. అయితే ఈ ధృమావతీ దేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే వీడియోలో మీకు ముందు వస్తాయి.